హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇక ఈరోజు ఈ వీడియోలో మనం రెండు ఇంట్రెస్టింగ్ స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. స్టాక్స్ గురించి వెళ్ళే ముందు లాస్ట్ రెండు వీడియోస్లో కానీ గమనిస్తే మూడు వీడియోస్ కానీ కింద మెసేజ్లో గమనిస్తే ఎక్కువ మంది మనం ఇన్వెస్టర్స్ మీట్ విజయవాడలో నిర్వహిస్తున్న ఇన్వెస్టర్స్ మీట్ని వీడియో తీసి తద్వారా అందరికీ అందించాలని అడుగుతున్నారు. అది టెక్నికల్గా చాలా ప్రాబ్లమ్స్ అంటే చాలా కష్టం అండి. ఫస్ట్ ఏంటంటే లైటింగ్ ఉండదు, తర్వాత సౌండ్ సరిగా ఉండదు. అది ఆ విధంగా చేసినా కూడా మీకు అది పెద్దగా ఉపయోగపడదు, ఎందుకంటే సరిగా మీకు వినబడదు, తర్వాత కనపడదు అనమాట. టెక్నికల్గా చాలా ప్రాబ్లం ఉంటుంది, రీసౌండ్స్ వస్తాయి. కాబట్టి దాని కారణంగా మనం అటువంటి రికార్డ్ చేసి అందరికీ అందించలేమండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి, వేరే ఉద్దేశం ఏదీ లేదు. మనం కావాలంటే వేరే ప్లేసెస్లో కూడా ఫ్యూచర్లో మనం ఇన్వెస్టర్స్ మీట్ నిర్వహించుకుందాం. ఇక స్టాక్స్లోకి వెళ్దాము. ఫస్ట్ స్టాక్ వచ్చి ఐఈఎక్స్, ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అనమాట. ఫస్ట్ ఎనర్జీ ఎక్స్చేంజ్, పవర్ ఎక్స్చేంజ్ అని అనొచ్చు, ఎనర్జీ ఎక్స్చేంజ్ అని అనొచ్చు. దీన్ని ఇండియాలో ఫస్ట్ పవర్ ఎక్స్చేంజ్ ఇది. ఏం చేస్తారు అసలు, వీళ్ళు ఏం చేస్తారు, ఎందుకు ఈ స్టాకు ఇంత వీక్గా ఉంది, మంచి రిజల్ట్స్ పరంగా బాగుంది. తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే దీనికి హైయెస్ట్ ప్రాఫిట్ మార్జిన్స్ ఉంటాయండి. అంటే రెవెన్యూస్ ఎంత ఉంటాయో దగ్గరగా ప్రాఫిట్స్ కూడా అంతే ఉంటాయి. ఇంకా ట్యాక్స్ తీసేస్తే ట్యాక్స్ కోటి కట్టాలి. దాదాపు అంటే హైయెస్ట్ మన ఇండియాలో ఉన్న కంపెనీస్లో హైయెస్ట్ ప్రాఫిట్ మార్జిన్ ఉన్న కంపెనీ ఐఈఎక్స్ అనమాట. అంటే రెవెన్యూస్లో ఎక్కువ ప్రాఫిట్స్ ఉండేది కంపెనీ అనమాట. అయితే ఎందుకు ఈ స్టాక్ పెరగటం లేదు, ఏంటి ప్రాబ్లం, ఏంటి మొనోపలి ఉంది, ఏంటి ప్రాబ్లం? అయితే దీని గురించి గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం, మళ్ళీ పదే చాలామంది అడుగుతున్నారు. రీసెంట్ నెంబర్స్ కూడా బాగా వచ్చాయి. అసలు ప్రాబ్లం ఏంటి అంటే అసలు వీళ్ళ బిజినెస్ ఏంటి? ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అనే వీళ్ళు చేసే బిజినెస్ ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ మీరు స్టాక్ మార్కెట్లో ఉన్నారు, మీరు ప్రైస్ డిస్కవరీ అంటాం. అంటే ఒక స్టాక్ని మీరు కొనాలి అంటే వేరే ఇన్వెస్టర్ ఎవరైనా అమ్మితే అది మీరు కొంటారు, మీరు అమ్మితే వేరే వాళ్ళు కొంటారు. ఈ విధంగా ఎక్స్చేంజ్లో ప్రైస్ అనేది మనకి డిస్కవరీ అవుతుంది అనమాట. అది ఎన్ఎస్సి కావచ్చు, బిఎస్సి కావచ్చు. అదేవిధంగా ఇక్కడ ఐఈఎక్స్లో పవర్ కూడా అదేవిధంగా ప్రైస్ అనేది అటు బయ్యర్కి సెల్లర్కి మధ్య ప్రైస్ ఒకరేమో పవర్ తయారు చేసే కంపెనీ ఒకరు ఉంటారు, పవర్ తీసుకునే వాళ్ళు ఇంకొకరు ఉంటారు. పవర్ తీసుకునే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, స్టేట్ గవర్నమెంట్సే ఉండొచ్చు. పవర్ తయారు చేసే కంపెనీస్ ఒకవైపు ఉంటాయి, తీసుకునే వాళ్ళు ఒకవైపు ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య అప్పుడున్న పరిస్థితులు, డిమాండ్ అండ్ సప్లై ప్రకారం ఏదో ఒక ప్రైస్ అనేది డిస్కవరీ అవుతుంది. దట్ ఇది బిజినెస్ అనమాట, అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే. ఎంసీఎక్స్లో కూడా అదే జరుగుతుంది. ఎంసీఎక్స్లో ఏంటంటే కమాడిటీస్ ప్రైస్ అక్కడ డిస్కవరీ అనేది జరుగుతుంది. ఇది ఈ బిజినెస్ మోడల్. అయితే రీసెంట్గా కొన్ని నెలల క్రితం గవర్నమెంట్ ఏం తీసుకుంది అంటే కప్లింగ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. కప్లింగ్ విధానం అంటే ఏంటి అంటే, ఇప్పుడు దీంతో పాటు ఐఈఎక్స్తో పాటు ఇంకా 2 ఎక్స్చేంజెస్ ఉన్నాయి. పెద్ద వాటిలో వాల్యూమ్స్ అయితే జరగవు. ఈ 3 ఎక్స్చేంజ్ల ప్రైస్ తీసుకొని థర్డ్ పార్టీని పెట్టి వీళ్ళు డిసైడ్ చేస్తారనమాట ప్రైసింగ్ అనేది. అది ఎందుకు నిర్ణయం తీసుకున్నారో నాకైతే అర్థం కాదు. బట్ ఏదేమైనప్పుడు కూడా అది ఆ టైం అంటే అప్పటి నుంచి కూడా ఈ స్టాకు ఒక్కసారి పడిపోయింది, దాని తర్వాత పెరగటం లేదు. ఇంత చక్కటి బిజినెస్ మోడల్ ఉండి ఫ్యూచర్ భవిష్యత్తు పరంగా కూడా పవర్ అనేది అంటే పవర్ సెక్టార్ పరంగా అద్భుతంగా మన ఇండియాలో ఉండే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే కన్జంప్షన్ అనేది రోజుకి బాగా పెరుగుతుంది. అటు మన పర్సనల్గాను అంటే మన ఇంట్లో వాడకంతో పాటు మరి ముఖ్యంగా ఇండస్ట్రియల్ పరంగా కూడా మనకి చాలా భవిష్యత్తులో కన్జంప్షన్ అనేది పెరుగుతుంది. అది జరుగుతుంది కాబట్టి ఇటువంటి కంపెనీస్ అన్నీ కూడా మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. కోర్స్ ఇంకొక ఎక్స్చేంజ్ రీసెంట్గా వచ్చినా కూడా వాల్యూమ్ పెరుగుతుందండి, బిజినెస్ వాల్యూమ్ అనేది పెరుగుతుంది. ప్రస్తుతానికి కానీ చూస్తే వీళ్ళకి దగ్గరగా 7,600 మంది పార్టిసిపెంట్స్ ఉన్నారనమాట, యూటిలైజ్ చేసుకునేవాళ్ళు. అట్ ద సేమ్ టైం 700 పవర్ జనరేషన్ కంపెనీస్ ఉన్నాయి వీళ్ళ రిజిస్టర్ అయి ఉన్నాయి వీళ్ళ ఐఈఎక్స్లో. కాబట్టి ఏంటంటే ఇది ఒక మంచి బ్యూటిఫుల్ మోడల్ అనమాట. బట్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం, అంత మంచి కంపెనీ, అంత ఫండమెంటల్గా అన్నీ బాగున్నాయి, మొనోపలి ఉంది, ఇన్ని బాగున్నా కూడా స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతుందంటే కొన్ని మన చేతుల్లో ఉండవండి. ఇటువంటిది మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? నేను చెప్పినా ఇంకొకరు చెప్పినా తప్పు కాదు, ఎవరు తప్పు కాదు.
ఆల్ ఆఫ్ సడన్గా గవర్నమెంట్ కొన్ని నిర్ణయాలు ఏంటంటే ఆ కంపెనీ భవిష్యత్తునే మార్చేసే అవకాశాలు ఉన్నాయి. బట్ అయినా కూడా నేను ఇది ఎంతవరకు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు ఏంటి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓవరాల్గా కంపెనీ మీద నేనైతే పాజిటివ్గా ఉన్నాను బేస్డ్ ఆన్ ఫ్యూచర్ పరంగా. సో నేనైతే హోల్డ్ చేయమనే చెప్తాను. సో ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన వార్తలు మీరు గమనించండి. రిజల్ట్స్ పరంగా అయితే ఇప్పటివరకు అయితే ఢోకా లేదు. ఫ్యూచర్లో కూడా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఎప్పుడైతే ఈ కప్లింగ్ విధానాన్ని అమరుస్తారో అప్పుడు ఏ విధంగా ఉంటుందంటే డెఫినెట్గా అప్పుడు డైనమిక్స్ మారిపోతాయండి. ఇప్పుడున్నట్టు ఆ రిజల్ట్స్ అయితే ఉండవు. కానీ అది కంటిన్యూ చేస్తారా అంటే వాళ్ళ నిర్ణయాన్ని వెనక్కి కూడా తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి గవర్నమెంట్వి. చెప్పలేం వాళ్ళ నిర్ణయాలు ఎలా ఉంటాయి చెప్పలేం. బట్ ఒకసారి వార్తలు అంటే న్యూస్ కూడా మీరు చూడండి. ఇది ఐఎక్స్ గురించి. ఇంకొక స్టాక్ విషయానికి వస్తే కోరమండల్ ఇంటర్నేషనల్ అండి. రీసెంట్గా నెంబర్స్ అంటే రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. రిజల్ట్స్ ఏమాత్రం బాగాలేదు. సో అక్కడి నుంచి స్టాకు అంటే రీసెంట్ హైస్ నుంచి బాగా కరెక్ట్ అయింది. సో దీనికి ప్రధాన కారణం మీ అందరికీ తెలిసిందే. రిజల్ట్స్ ఎందుకు బాగా రాలేదు అంటే మాన్సూన్ అనేది బాగాలేదు. వర్షాలు ఈసారి మనకి ఏమాత్రం కూడా బాగా పడలేదు. ఓవరాల్గా ఇండియా కానీ గమనిస్తే 31% డెఫిసిట్ ఉందన్నమాట. 31% మనకి డెఫిసిట్ ఉంది. అయితే ఇంకో గమనించాల్సింది ఏంటంటే ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. అయితే కొన్ని ఏరియాలు ఎక్కువ పడింది, కొన్ని ఏరియాలు అసలు చాలా వరకు డ్రై అనమాట. సో దాని కారణంగా ఏంటంటే కంప్లీట్గా వీళ్ళకి అటు రెవెన్యూస్ అయితే దగ్గరగా 8,300 crores నుంచి 5,600 crores మనకి ఎంత తగ్గాయో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రాఫిట్స్ అయితే 228 crores మాత్రమే ప్రాఫిట్స్ వచ్చాయి. ఇంకా లాస్ట్ క్వార్టర్ కూడా చూసుకుంటే దగ్గర 30% రెవెన్యూస్లో డిప్ వచ్చిందనమాట. కోరమండల్ ఇంటర్నేషనల్ అంటే మన ఇండియాలో ఫెర్టిలైజర్స్ అంటే కోరమండల్ అంటే ఫెర్టిలైజర్స్. ఆ విధంగా మంచి బ్రాండ్ ఉంది. తర్వాత ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఉంది. అద్భుతమైన కంపెనీ అండి, అందులో డౌట్ లేదు. సో అగైన్ దీనికి కూడా అన్నీ బాగున్నా కూడా ఇది కూడా మన చేతుల్లో ఉండదు. వర్షాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని మీద ఈ స్టాకు ఎక్కువ కాదు అంటే ఈ బిజినెస్ అంతా కూడా వర్షాల మీద ఆధారపడి ఉంటుంది. సో మనకి లాస్ట్ 3 ఏళ్ళుగా మంచి వర్షాలు అనేది బాగా పడ్డాయి. సో ఫెర్టిలైజర్స్ కంపెనీస్ బాగా పెరిగాయి. అయితే కోరమండల్ ఇంటర్నేషనల్ మిగతా ఫెర్టిలైజర్స్ లాగా పెరగలేదు. ఉన్నన్నిట్లో కూడా వాల్యూ పరంగా బాగుంది. తర్వాత ఇంకా చెప్పాలంటే ఈ ఇయర్ పక్కన పెడితే దాని ముందు ఇయర్ కానీ గమనిస్తే అంటే లాస్ట్ 2 years గమనిస్తే బ్రహ్మాండమైన గ్రోత్ కూడా రోబస్ట్ గ్రోత్ అనేది మనం ఈ కోరమండల్లో చూసాం. అటు రెవెన్యూస్ బాగున్నాయి, ఇంప్రూవ్ అయినాయి. అదేవిధంగా ప్రాఫిట్స్ కూడా బాగా పెరిగాయి. ఈ టైంలో వర్షాలు పడలేదు. అది బ్యాడ్ ఇయర్గా మనం 2023 బ్యాడ్ ఇయర్గా చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఇక ఫ్యూచర్ ఏంటి పరిస్థితి నేను అనుకోవడము, ఈవెన్ ఈ టైంలో ఇంత బ్యాడ్ పీరియడ్లో కూడా అంటే ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా దీని వాల్యుయేషన్స్ పరంగా చాలా చక్కగా ఉంది. 31,000 crores మార్కెట్ క్యాప్ ఉందన్నమాట. వాల్యుయేషన్ పరంగా అంటే పిఈ పరంగా కూడా 18 PE దగ్గర ఉంది. ప్రాబ్లం అయితే ఏం లేదండి. ఇంకా మనకి నెక్స్ట్ మాన్సూన్ ఏ విధంగా ఉంటుందో దాని మీద అంటే నెక్స్ట్ ఒక 5-6 నెలలు మనకి పడుతుంది, ఇప్పుడే కాదు కదా. సో మాన్సూన్ కానీ బాగుంటే డెఫినెట్గా ఈ స్టాక్ మళ్ళీ బౌన్స్ అయ్యి న్యూ హైస్ వైపు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మాన్సూన్ బాగుండాలని కోరుకోవాలి మనం, అంతకుమించి మనం చేసేది ఏం లేదు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ కూడా మాన్సూన్ బాగా రాకపోతే మళ్ళీ ఇంకొక 1 year కూడా ఈ స్టాక్లో పెద్దగా పెరుగుదల ఉండదు. ఒకవేళ పెరిగినా కూడా సస్టైన్ కాదనమాట. ఎందుకంటే మాన్సూన్ బాగాలేకపోతే ఆటోమేటిక్గా రిజల్ట్స్ అనేది రెవెన్యూస్ పడిపోతాయి. బట్ వాల్యుయేషన్స్ పరంగా ఇప్పటికి కూడా బాగానే ఉంది. మాన్సూన్ బాగుంటే మాత్రం ఈ స్టాకు నెక్స్ట్ ఇయర్ మాన్సూన్ బాగుంటే మాత్రం ఈ స్టాక్ న్యూ హైస్ని అయితే క్రాస్ చేసే అవకాశం ఖచ్చితంగా నెక్స్ట్ ఒక 8 monthsలో ఖచ్చితంగా న్యూ హైస్ అంటే 1,300 దాటి 1,400 ఈవెన్ 1,500 కూడా వెళ్ళొచ్చు మాన్సూన్ కానీ బాగుంటే, నార్మల్ మాన్సూన్ అయితే. ఎందుకంటే అంత స్ట్రాంగ్గా ఫండమెంటల్స్ ఉన్నాయి. తర్వాత మనకి వాల్యుయేషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది కోరమండల్ ఇంటర్నేషనల్ గురించి. ఇటువంటి అంశాలు అంటే ఇప్పుడు చెప్పిన 2 కంపెనీస్ కూడా మంచి కంపెనీసే. కాకపోతే ఎంత మనం స్టాక్ మార్కెట్లో ఎంత స్టడీ చేసి ఎంత జాగ్రత్త కూడా ఇటువంటి సంఘటనలు కొన్ని ఒకటేమో వెదర్ మీద ఆధారపడి, ఒకటేమో గవర్నమెంట్ డెసిషన్స్ మీద ఆధారపడిన కంపెనీ అనమాట. ఇటువంటి కంపెనీస్ చాలా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇటువంటి అంశాల మీద అంటే గవర్నమెంట్ మీదనో లేకపోతే మాన్సూన్ మీదనో ఆధారపడిన కంపెనీస్ కూడా కొన్ని ఉంటాయి. సో ఇటువంటి అంశాలన్నీ కూడా మనం ఇన్వెస్టర్స్ మీట్లో మాట్లాడుకుంటాం విత్ కేస్ స్టడీతో, చాలా సెక్టరల్గా మాట్లాడుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావడానికి విజయవాడలో
హాజరు కావడానికి ప్రయత్నం చేయండి. చాలా భారీ ఎత్తున రిజిస్ట్రేషన్స్ ఎప్పుడూ లేని విధంగా ఈసారి మనకు రిజిస్ట్రేషన్స్ ముందే అవుతున్నాయి. అది మంచి మాకు మీకు టెక్నికల్గా చాలా మంచి విషయం అనుకోవాలి. బట్ ఏదైనప్పుడు కూడా ఇంకా త్వరగా రిజిస్టర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. దక్షిణ భారతంలోని అత్యధిక ఆన్లైన్ ఆఫ్లైన్ వర్క్ షాప్స్ నిర్వహించిన ప్రాఫిట్ మాస్టర్ నుంచి మరో మెగా ఈవెంట్ విజయవాడలో ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్ 2024లో ఎలాంటి వ్యూహాలు మార్కెట్ల నుంచి లాభాలు తెచ్చిపెడతాయి, ఊహించని ఏ రంగాల నుంచి మల్టీ బ్యాగర్స్ రాబోతున్నాయి, చీప్ గా ఉన్న క్వాలిటీ స్టాక్స్ ను ఎలా పిక్ చేసుకోవాలి, వాల్యూ స్టాక్స్, గ్రోత్ స్టాక్స్ ఎలా గుర్తించాలి, ఇలా ఎన్నో అంశాలపై అద్భుతమైన ఫండమెంటల్ అనాలిసిస్. ఫిబ్రవరి 4వ తేదీ ఆదివారం. వేదిక హోటల్ మినర్వా గ్రాండ్, పివిపి మాల్ పక్కన, ఎంజీ రోడ్, విజయవాడ. మరిన్ని వివరాలకు 7702906749 లో సంప్రదించండి. Please like, subscribe and share our videos.